ప్రపంచానికే షాక్ ఇచ్చే వార్త ఇది. చైనా భారత్ సహా అనేక దేశాల ప్రజలపై ఒక సీక్రెట్ మిషన్ ని స్టార్ట్ చేసిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. విదేశీయుల డేటాతో చైనా ఒక సీక్రెట్ గేమ్ ఆడుతోందట. సైబర్ రీసెర్చర్ మార్క్ హోఫర్ బయటపెట్టిన సంచలన నిజాలేంటి? రైట్, ఇది కొంచెం సెన్సేషన్. ఈ రోజు పత్రికల్లో ఈ వార్త చూసిన తర్వాత చాలా మంది కూడా సెన్సేషన్ అవుతున్నారు. ఒకటి ఇంగ్లీష్ లో ఒక ప్రసిద్ధ సామెత ఉంది. ఆ సామెత ఏంటి? బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అని. ఈ సామెతను ఏమైనా చైనా నిజం చేస్తోందా, నిజంగా చైనా విషయంలో అక్షరాలు నిజం కాబోతుందా అన్నది ఇప్పుడు చర్చ. ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక సంచలన సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ నివేదిక ఇప్పుడు బిగ్ హాట్ టాపిక్ గా అయిపోయింది. ఇందులో ఏంటంటే ఈ సైబర్ రీసెర్చర్ మార్క్ హోపర్ బయటపెట్టిన ఈ సంచలన నిజం హాలీవుడ్ మూవీ మైనారిటీ రిపోర్ట్ తరహాలో ఒక ఏఐ నిఘా చైనా పెట్టింది అన్నది ఒక చర్చ. ప్రతిదీ రికార్డ్ చేస్తుంది చైనా నిఘా వ్యవస్థ. లీక్ అయిన డేటాబేస్ లో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా టార్గెట్ అయ్యారు అన్నవి ఖచ్చితంగా మనం విస్తుపోయే అంశాలే. మీ పాస్పోర్ట్ నెంబర్ కానీ, మీ ఫ్లైట్ సీట్ నెంబరు, మీరు హాస్పిటల్లో జాయిన్ అయిన సమయం, చివరికి ఇంట్లో కట్టిన గ్యాస్ బిల్లుతో సహా అన్ని ఒక్కో చోట సేవ్ అయిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే విదేశీయుల పర్సనల్ లైఫ్ మొత్తం చైనా సర్వర్లలో ఒక సీక్రెట్ డిజిటల్ ఫైల్ గా మారుతోంది. ఈ దారుణమైన నిజం ఒక ప్లాన్ ప్రకారం బయటకు రాలేదు. ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ అనుకోకుండా చేసిన పరిశోధనలో ఇది బయటపడింది. ఒక రకంగా ఆ వెబ్సైట్ పేరు డైనమిక్ కంట్రోల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్ అని ఒక డొమైన్. చూడండి ఎంత బరి తెగించడం. స్ట్రైట్ గా ఉంది. అందులో ఏమనుంది? డైనమిక్ కంట్రోల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్ అని ఉంది. అంటే ఓవర్సీస్ అంటే విదేశీయుల పర్సనల్ థింగ్స్ ని కంట్రోల్ చేసే ఒక ప్లాట్ఫామ్ అని ఉంది డైరెక్ట్ గా. ఈ మార్క్ హోఫర్ స్వయంగా ఆయన ఫోటో, ఆయన పాస్పోర్ట్ నెంబరు, ఒకప్పుడు చైనాలో ఆపరేట్ చేసిన ఆయన పర్సనల్ ఫోన్ నెంబర్, అది కేవలం ఒక నమూనా డెమో డేటా కాదని అక్షరాల తన రియల్ పర్సనల్ డేటా అని ఆయన నిర్ధారించుకున్నారు. దాంతో ఆయన కొంత పరిశోధన చేసిన తర్వాత ఇదంతా ఇప్పుడు ఇష్యూ పెద్దదైపోయింది. ఒక రకంగా చూస్తే ఆయన అప్పుడు చెక్ చేసే టైంకి చైనాలో జాంగ్జియాకో నగరంతో కనెక్షన్ దాదాపు 700 మందికి పైగా విదేశీయుల పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆ డేటాబేస్ లో ఉందంట. 12,000 రికార్డులను అందులో నమోదు చేశారు. అందులో ఇంటర్నేషనల్ జర్నలిస్టులు ఉన్నారు, విదేశీ విద్యార్థులు ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, హాంకాంగ్, జపాన్ పౌరులు ఉన్నారు. చివరికి చైనా పోలీసులు ఎదుగుతున్న వాంటెడ్ పర్సన్స్ వివరాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఆ నగరంలో అడుగుపెట్టిన విదేశీయుల పేర్లు ఉన్నాయి. ఒక ప్రభుత్వం దగ్గర మీ నంబరు లేదా మీ ఫోన్ నెంబరు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, కానీ అన్ని డీటెయిల్స్ అందులో ఉండటం అనేది, అలాగే సీసీ కెమెరాల ద్వారా, ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా ప్రతిసారి మీ మూవ్మెంట్ ఎక్కడుందో ఆ మూవ్మెంట్ తగ్గట్టు వెంటనే వివరాలు ఇస్తుండడం, ఇవన్నీ కూడా కొంత పర్సనల్ డేటాకు ఒక ముప్పులాగా పరిణమించాయి అనేది ఆసక్తికరం. అలాగే చైనాలో వేరువేరు యూనివర్సిటీలో చదువుతున్న భారత్, పాకిస్తాన్ విద్యార్థులు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఇండియాలో ఏ నగరంలో ఉంటారు, వాళ్ళు ఇండియా నగరం కుటుంబ సభ్యుల వివరాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ దినచర్య ఏంటి, వీటన్నిటికి సంబంధించి గ్రాప్ చేస్తున్నారంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇది అంత లోతుగా పర్సనల్ డేటాను వాళ్ళు ఇది చేస్తున్నారంటే ఒక రకంగా ఇంపార్టెంటే. ఒక భారీ స్థాయిలో ఇలాంటి డేటాను సేకరించిన ఒక ప్రైవేట్ హ్యాకర్ వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఈ లాగిన్ హిస్టరీని విశ్లేషిస్తే ఈ ఐపీ అడ్రస్ నుంచి ఈ ప్లాట్ఫామ్ యాక్సెస్ చేసినట్టుగా కొన్ని ఆనవాళ్లు లభిస్తున్నాయి. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కాదు, చైనా అధికారిక నిఘా వ్యవస్థ లేదంటే కొన్ని నిఘా వ్యవస్థలతో సమన్వయంతో ఇది చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదైనా ఇది కొంచెం అలార్మింగే ఖచ్చితంగా చైనా ఈ విధంగా ఇచ్చేయడం. అంటే విదేశీ డేటాతో చైనా సీక్రెట్ గేమ్ ఆడుతోంది అన్నదానికి ఇది ఒక బిగ్ ఎగ్జాంపుల్. చూద్దాం దీనిపైన ఇంకా మిగతా దేశాల విదేశాంగ శాఖలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి.